హాయ్! వెల్కమ్ టు హర్షు వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను నా ఫ్రైడే రొటీన్‌ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫ్రైడే రొటీన్ అంటే అంత సింపుల్ ఏం కాదండి. మార్నింగ్ లేచిన దగ్గర నుండి నైట్ వరకు నేనేం చేశాను, ఎలా కంప్లీట్ అయ్యాయి అన్ని వర్క్స్ అండ్ నేను ఎలా ఒకదాని తర్వాత ఒకటి ప్లాన్ చేసుకున్నాను అనేది వీడియో లాస్ట్ వరకు చూడండి, అర్థమవుతుంది. ఎందుకంటే వర్కింగ్ ఉమెన్ అయినా హౌస్ వైఫ్ అయినా కానీ వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళకి చాలానే ఉంటాయి ఇంట్లో. సో వాటిని మనం ఎంత నీట్గా ప్లాన్ చేసుకుంటే మనకి ఆ డే అంత ఫ్రీగా ఎంజాయ్ చేస్తూ ప్రొడక్టివ్గా ఉంటాం అన్నమాట. రేపు ఏం వర్క్స్ ఉంటాయి అనేది మనకి ముందు రోజు నైటే ఐడియా ఉంటుంది కాబట్టి దాని ప్రకారం పడుకునే ముందే నేనైతే ఒక స్కెడ్యూల్ వేసుకుంటాను. రేపు ఏం ప్రాపర్గా చేయాలి, ఫస్ట్ ఏవైతే ఇంపార్టెంట్, ఏ టైంకి ఏం చేయాలి అని. సో నా ఫస్ట్ ప్రయారిటీ అయితే మార్నింగ్ లేవగానే హౌస్ హోల్డ్స్ అనమాట. ఈశాన్ని ఫస్ట్ స్కూల్కి పంపించాలి కాబట్టి వాడు స్కూల్కి వెళ్ళిపోయినాక నేను మిగతా పనులు నెమ్మదిగా చేసుకోవచ్చు కాబట్టి హీ ఈజ్ మై ఫస్ట్ ప్రయారిటీ అనమాట డేలో నాకు. సో నా ఫస్ట్ ప్రయారిటీలో ముందైతే కిచెన్లోకి వచ్చేసి వాడికి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి వాడిని రెడీ చేసి పంపించడము. సో ఇంకా నేనైతే కిచెన్లోకి వచ్చేసి ఇక స్టెప్ బై స్టెప్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అయితే స్మూత్గా చేసుకుంటూ వెళ్ళాను. ఎవరైనా అలానే చేయండి. సో ఫస్ట్ ప్రయారిటీ ఉండేవి మనం నీట్గా కొంచెం ఎర్లీగా లేచి, అంటే వీక్ డేస్ ఎలాగూ తప్పదు కాబట్టి ఎర్లీగా లేస్తాను. వీకెండ్స్ మాత్రం మంచిగా రెస్ట్ తీసుకుంటాను. ఎందుకంటే ఆ రోజు కొంచెం పనులు అటు ఇటు అయినా కానీ మనల్ని ఎవరు అడిగే వాళ్ళు ఉండరు కాబట్టి మ్యాక్సిమం వీకెండ్స్ మాత్రం నేను లేటే లేస్తాను. సో ఇంకా వీక్ డే కాబట్టి ఇంకా ఎలాగో ఫ్రైడే అనమాట. సో ఇది నిన్నటి వ్లాగ్ కాబట్టి ఇంకా వీకెండ్ వస్తున్న ఆనందంలో ముందే లేచి ఫస్ట్ అయితే ఇంకా పీనట్ చట్నీకి అండ్ దోశకి టిఫిన్కి అయితే రెడీ చేస్తున్నాను. సో ఇంకా ఫస్ట్ అయితే ముందు రోజు నైట్ జీలకర్ర ధనియాలు వామ్ వాటర్ అయితే నానబెట్టాను. అవైతే కాచి వాడికి ఇద్దామని అయితే చల్లారుస్తున్నాను. ఈలోపు టైం వేస్ట్ అవ్వకుండా పొయ్యి మీద వేసేస్తే వేరుశనగపప్పు వేగుతాయి కదా. సో ఇవి ఎక్కువ టైం పట్టదు కాబట్టి ఇంకా గిన్నెలు కూడా నేను నైట్ తోముకున్నవి ఉంటే అవైతే సర్దేసుకుంటున్నాను. సో ఒక యాక్టివిటీ కోసం మనం వెయిట్ చేయకుండా ఈ మధ్యలో మనకి ఏమైనా ఫినిష్ అయిపోయాయి ఉంటే చేసుకుంటే పని చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకా వాడైతే వచ్చేసాడు. లేచి ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెంసేపు ఆడుకున్నాడు అనమాట. సో ఇంకా నేను కూడా వాడికి ఆ హాట్ వాటర్ పెట్టి నాకు మా హస్బెండ్కి వాడికి ముగ్గురం అయితే తాగేసాము. నేను కొంచెం అటు ఇటుగానే రెడీ అవుతాను అండ్ కొంచెం అటు ఇటుగానే టిఫిన్ అవి చేస్తాను. ఎందుకంటే టైం టు టైం చేయాలంటే మనకి అవ్వదు కదా. సో ముందు వాళ్ళకైతే పెట్టేశాను. ఇంకా నేను కూడా కప్లో పోసుకొని ఈ పనులు చేసుకుంటానే తాగుతానన్నమాట. టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కదా. సో ఇంకా ఈ మధ్య గ్యాప్లోని ఈ పీనట్స్ కూడా వేయించుకుంటా రైస్ అయితే నానబెట్టి పెడదామని చెప్పి రైస్లో వాటర్ పోసేసాను. సో రైస్ కొంచెం నానబెట్టుకొని వండితే బాగుంటాయి కదా. సో ఇంకా అలా అయితే రైస్లో వాటర్ పోసి పెట్టేశాను. కొంచెంసేపు ఉన్నాక కడిగి పొయ్యి మీద పెట్టుకోవచ్చు కదా అని. ఇంకా పీనట్స్ అయిపోయాయి. నెక్స్ట్ అయితే ఇడ్లీ పెడదామని సాల్ట్ వేసి అయితే పిండిని అయితే కలుపుతున్నాను. పిండి కలిపేసి ఇడ్లీ పొయ్యి మీద పెట్టి మా ఈశాన్ని అయితే స్కూల్కి రెడీ చేస్తాను. బ్రష్ చేయించడం, స్నానం చేయించడం ఇవైతే చేస్తాను. సో ఒక పక్క వంట కూడా స్టార్ట్ చేసినట్టు ఉంటుంది అండ్ వాడిని స్కూల్కి పంపించేలోపు కొంచెం చిన్న చిన్న పనులు కూడా అయిపోతాయి కదా. ఎందుకంటే మళ్ళీ నేను వర్క్ స్టార్ట్ చేసుకోవాలి కాబట్టి ఈ పనులన్నీ చాలా త్వరగానే ఫినిష్ చేసుకుందామని చేస్తుంటానన్నమాట. ఇంకా ఇక్కడైతే ఇడ్లీ పెట్టేస్తున్నాను. ఎవరు ఏ బ్రేక్ఫాస్ట్ చేస్తానంటే అది దోశ, ఇడ్లీ తినేవాళ్ళు ఇడ్లీ అండ్ నేనైతే మిల్క్ అండ్ కాన్ఫ్లెక్స్ తింటాను ఒక్కొక్కసారి. అట్లా ఎవరికి ఏం కావాలో అవి అయితే చేసేస్తాను. ఎందుకంటే అందరూ ఒకటే తినాలంటే అవ్వదు కాబట్టి అందరూ మా ఇళ్ళల్లో మోస్ట్లీ అలానే ఉంటారు కదా. ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇష్టపడుతుంటారు. సో అండ్ నాకు ఈ మధ్య కాలంలో 4 బర్నర్ స్టవ్ కొనుక్కున్నాక మాత్రం పని చాలా తొందర అయిపోయింది. ఇంతకుముందు మాత్రం 2 బర్నర్ స్టవ్ అనమాట. సో ఎక్కువ పెట్టడానికి హడావుడి అయిపోయేది. ఇప్పుడు అన్నిటి మీద ఒక్కొక్కటి పెట్టేస్తున్నాను కాబట్టి పని చాలా ఈజీ అయిపోతుంది మనకి. ఎవరైనా ఇట్లా మార్నింగ్ బాక్స్ చేసేవాళ్ళు, హడావుడిగా ఉండేవాళ్ళు చక్కగా 4 బర్నర్ స్టవ్ కొనుక్కుంటే మాత్రం చాలా టైం సేవ్ అవుతుంది మనకి. ఎందుకంటే మార్నింగ్ టీలు, కాఫీలు, టిఫిన్లు అండ్ వంట చేసుకోవడం ఇవన్నీ 2 స్టవ్ల మీద అవ్వాలంటే లేట్ అయిపోతూ ఉంటుంది. అదే 4 స్టవ్లు ఉంటే తొందరగా అయిపోతుంది. నాకు ఈ స్టవ్ వల్ల మాత్రం అదొక బెనిఫిట్. అంటే మనకే టైం సేవ్ అవుతుందని చెప్తున్నాను అనమాట. సో 4 బర్నర్ స్టవ్ ఉంటే
స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నప్పుడు చాలా ఈజీ అండి. ఇంకా నేనైతే ఇంకా కూర్చొని అయితే హాట్ వాటర్ అయితే తాగుతున్నాను. ఇంక వాడికి తాగిచ్చాను కదా, వెంటనే బ్రష్ చేపిస్తే బాగోదు కదా, అందుకని కొంచెం ఈ గ్యాప్లో అయితే నేను హాట్ వాటర్ అయితే కూర్చొని తాగుతున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే కిచెన్లోకి వెళ్ళిపోయి పెండిలకైతే అయిపోయి ఉన్నాయి. ఇంకా నేనైతే 2 డేస్కి ఒకసారి వేస్తాను. అంటే ఈరోజు వేసాను అంటే రేపు వేయకుండా ఎల్లుండి వేస్తానన్నమాట. అంటే డే ఆఫ్టర్ డే వేస్తూ ఉంటాను. దోశ పిండికి కానీ ఇడ్లీ పిండికి కానీ. అప్పుడప్పుడు దోశ పిండికి వేయను, ఓన్లీ ఇడ్లీనే వేస్తుంటాను. బయట తెచ్చుకుంటాను కుదరినప్పుడు. అన్నీ ఒకేసారి ఇంట్లో చేయాలి అంటే కుదరలేదు అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా దోశ పిండి బయట తెచ్చుకుంటాము. మాకు ఇక్కడ దగ్గరలో అమ్ముతారు. సో ఒక 1 కేజీ తెచ్చుకుంటే మేము ఇద్దరమే కాబట్టి మంచిగా సరిపోతుంది. సో ఇడ్లీకి మాత్రం ఇంట్లోనే వేస్తాను. సో ఇంకా అలా పిండిలకి అయిపోతే ఆ బ్యాటర్స్ ప్రిపరేషన్కి వేసి పెట్టేస్తున్నాను. నా అంతే కదా, ఈవినింగ్ పిండి వేసుకోవచ్చు అని చెప్పి. ఇడ్లీ పిండికి అయితే 1 గ్లాస్ మినపగుళ్ళుకి 2 గ్లాసెస్ ఆఫ్ రవ్వ తీసుకొని వాటిని అయితే మంచిగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఇంకా వీడిని రెడీ చేసేసి బ్రేక్ఫాస్ట్ అయి పెట్టేసి స్కూల్కి పంపించేసేసాను. వాళ్ళ డాడీ తీసుకెళ్ళి వదిలిపెట్టి వస్తారు. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా వాడు వెళ్ళాక వాడి బ్యాగ్ ఇంకా చాలా పనులు ఉంటాయి నాకు. ఇక్కడ నుంచి పని స్టార్ట్ అవుతుంది. ఇల్లు చూడండి ఎలా చేసేసాడో. ముందు రోజు నైట్ అన్నీ సర్దే పడుకుంటాను, బట్ లేవగానే మాత్రం ఇంకా బొమ్మలన్నీ తీసి ఆడుకుంటాడు. సో ఇంకా వాడు వెళ్ళాకైతే ఇంకా హౌస్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేస్తాను. ఇంకా ఈ దుప్పట్లు ఇవన్నీ సర్ది పెట్టేస్తున్నాను ఇల్లు క్లీన్ చేద్దామని చెప్పి. ఇక్కడ మాత్రం ఒక 1/2 అవర్ పడుతుంది నాకు మళ్ళీ వాడు వెళ్ళాక ఇవన్నీ సర్ది పెట్టుకోవడానికి. ముందు సర్దినా కూడా అంత ప్రాపర్గా ఉండవు, మళ్ళీ బొమ్మల కింద వేసేస్తాడు. స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రం వాడు వెళ్ళాకే అన్నీ సర్దుకుంటాను. సో ఇంకా అంత బెడ్ అంతా సెటప్ చేసేసాను నీట్గా. ఇంకా నెక్స్ట్ కిచెన్లోకి వచ్చేసాను. ఈ చట్నీ చేద్దాము వంట స్టార్ట్ చేద్దామని. ఈ పీనట్స్ వేయించడం ఏమో కానీ చట్నీ చేసేలోపే మేము ఇద్దరం సగం తినేస్తామన్నమాట. మా ఇద్దరికి రోస్టెడ్ పీనట్స్ అంటే చాలా ఇష్టం. అలా ఇంకా ఇట్లా పీనట్ చట్నీ చేస్తున్నాను అంటే మా హస్బెండ్ కిచెన్లోకి వచ్చి చూసి తీసుకొని తింటూ ఉన్నారు. సగం వేగించినవి చట్నీకి సగం అయితే తింటామన్నమాట. ఇంక ఇవైతే ఈరోజు పొట్టు తీస్తున్నాను. అప్పుడప్పుడు తీస్తాను, అప్పుడప్పుడు తీయను. అది టైంని బట్టి. ఇంకా టైం ఉందిలే అనుకుంటే తీస్తానన్నమాట. అండ్ పొట్టు తీయడం కూడా ఈజీ. ఒకసారి రోస్ట్ అయిపోయినాక వీటన్నిటిని జల్లి బుట్టలో వేసి తీస్తే పొట్టు చాలా ఈజీగా వస్తుంది. సో ఇంకా ఈరోజు టైం ఉంది కదా అని చెప్పి ఇంకా అది జల్లి బుట్టలో వేసి పొట్టు అయితే తీసేసాను. ఎవరైనా ఎక్కువ చేసుకునే వాళ్ళు ఇల్లంతా పడకుండా నీట్గా ఇలా చేసుకుంటే కనుక ఈజీగా పొట్టు వచ్చేస్తుంది. ఇది షార్ట్ కూడా చేసి పెట్టాను నేను, మన ఛానల్లో ఉంది చూడండి. ఇలా నేనైతే అన్నీ నలిపేసి ఇంకా దీంట్లో వేసి ఇలా అనేస్తాను. సో ఇల్లంతా పడకుండా కింద ప్లేట్లో పడతాయి కాబట్టి నీట్గా తీసేసుకోవచ్చు. అండ్ ఈజీ కూడా. ఈ టిప్ అందరికీ హెల్ప్ అవుతుంది. సో ఇంకా అలా అయితే ఇంకా ఈ పీనట్స్ అన్నీ తీసేసాను, పొట్టు తీసేసాను. టైం ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం స్ట్రెస్ అవ్వకుండా వర్క్ చేసుకుంటాము. టైం లేనప్పుడు మాత్రం కొంచెం హడావుడి అయిపోద్ది కదా. సో అందుకే మనకి ఎంత టైం ఉందో చూసుకొని టైం టు టైం మేనేజ్ చేసుకుంటే స్టెప్ బై స్టెప్ అయితే చాలా ఈజీగా స్మూత్గా అన్ని పనులు అయిపోతాయి. ఇంకా కొబ్బరి కూడా తీస్తున్నాను. నేనైతే కొబ్బరి కూడా వేస్తాను చట్నీలో, పచ్చి కొబ్బరి. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేయరు. నేనైతే టేస్ట్ బాగుంటుంది అని చెప్పి ఖచ్చితంగా కొబ్బరి కూడా అయితే వేస్తాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇవన్నీ మిక్సీ వేసేసి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ మధ్య ప్రీమిక్స్ పౌడర్స్ వస్తున్నాయి కదా చట్నీకి, ఎవరైనా ట్రై చేశారా? అలాంటివి ఏమైనా ట్రై చేయాలి అని అనిపిస్తుంది, బట్ మా ఇంట్లో తినరనమాట. ఈజీగా తెచ్చి హాట్ వాటర్లో కలుపుకోవడమే అనమాట. ప్రీమిక్స్, MTR ఇవన్నీ చట్నీ పౌడర్స్ ఉన్నాయి కదా, ఒకసారి ట్రై చేద్దాము అని అంటాను. బట్ మా హస్బెండ్ నేనైతే తిన్ను అంటారు. సో ఇంకా నా ఒక్కదాని కోసం ఎందుకని ఇంకా సైలెంట్గా ఉంటాను, ఇంట్లోనే చేస్తాను. నెక్స్ట్ అయితే ఇంకా ఈరోజు ఫ్రైడే కూరగాయలు ఏమీ లేవు. ఇంకా అందుకని ఉండే ఆనియన్ టొమాటో అయితే టొమాటో ఆనియన్ కర్రీ అయితే చేసేసాను అనమాట. టొమాటో ఆనియన్ కర్రీ. ఇది బాగుంటుంది అండ్ సింపుల్గా అయిపోతుంది. ఈ ఆనియన్స్ ఏమో ఈ మధ్య అసలు ఆ పొట్టంతా వాటికి అతుక్కుపోయి ఉంటున్నాయి. సో ఇంకొక 1 లేయర్ తీసేస్తే ఈజీగా వచ్చేస్తాయి. సో ఇంకొక ఆనియన్ అయితే పీల్ చేసి పక్కన పెట్టేసుకొని ఇంకా పొటాటోస్ కూడా అయితే పీల్ చేసుకుంటున్నాను. వీకెండే కదా, రేపు తెచ్చుకోవచ్చులే కూరగాయలు ఏమన్నా కావాలి అంటే అని ఇంకా ఉండేవాడితో అయితే ఈరోజు 1 కర్రీ చేస్తున్నాను. మ్యాక్సిమం 2 చేస్తాను రోజు. ఇక లేవు కూరగాయలు లేదా కుదరలేదు అనుకున్నప్పుడు మాత్రం ఒకటే చేస్తాను.
ఇంకా తప్పదు కదా. సో ఇంకా అలా ఉండే 2 పొటాటోస్, ఒక 3 టొమాటోస్ అండ్ ఆనియన్ ఉన్నాయి. సరేలే ఇంకా మామిడికాయ పచ్చడి అండ్ టొమాటో పచ్చడి ఇవి ఉన్నాయి అన్నమాట ఇంట్లో. ఉసిరికాయ పచ్చడి మా అత్త ఊరు వెళ్ళే ముందు పెట్టి వెళ్ళారు. సరిపోతే ఇంకా నేను ఏదో ఒక పికిల్ వేసుకొని తిని పెరుగన్నం తినేద్దాంలే అని ఉండే వాటితో చేస్తున్నా. ఇంకా రేపు వెళ్ళి కూరగాయలు కొనుక్కోవచ్చులే అని. ఇంకా నిన్నైతే సజ్జబూరలు చేశాను కదా, అవైతే అయిపోయినాయి అండ్ చాలా బాగున్నాయి. ఫస్ట్ టైం చేశాను కదా, నాకు ఎక్కువ చేస్తే మళ్ళీ సరిగా వస్తాయో రావో అని ఒక గ్లాసే చేశాను. ఒక గ్లాస్కి ఒక 10-15 వచ్చినాయి అంతే. సో అందుకని ఈరోజు అయితే 1.5 గ్లాస్ చేస్తున్నాను. నిన్న నైట్ అవి తిని మా హస్బెండ్ చాలా బాగున్నాయి అన్నారు. సరేలే ఈరోజు సర్ప్రైజ్గా ఈవినింగ్ వచ్చేపాటికి చేసి పెడదామని చెప్పి ఇవైతే ఇంకా ఇవి కూడా పొటాటోస్ పీల్ చేస్తున్నప్పుడు అనిపించింది చేద్దాము, పప్పు నిన్న నైట్ అడిగారు కదా లేవని చెప్పాను అని చెప్పి ఇంకా మళ్ళీ అయితే నానబెడుతున్నాను. అండ్ మనకు కూడా కొంచెం ప్రాక్టీస్ అవుతుంది కదా, 2-3 టైమ్స్ చేస్తే ఇంకా నెక్స్ట్ టైం చేయాలన్నప్పుడు ఒక ఐడియా ఉంటుంది అని ఇంకా అవైతే తీసుకొని ఇంకా వాటర్ పోసి నానబెట్టాను. తర్వాత వాష్ చేద్దాంలే అని చెప్పి ఇంకా ఇక్కడైతే కర్రీకి ఆనియన్ పచ్చిమిర్చి అయితే పొయ్యి మీద వేసేసి ఇంకా అవి మగ్గుతుండగా నేనైతే పొటాటో కట్ చేసుకుంటున్నా. పొటాటో సన్నగా కట్ చేసుకుంటే ఇవి తొందరగా ఉడికిపోతుంది పొటాటో. నేనైతే కొంచెం సన్నగానే కట్ చేస్తాను. ఈ కర్రీ చపాతీ పూరీకి అయినా తినచ్చు అండ్ అన్నంలో అయినా తినచ్చు. పొటాటోస్ కొంచెం తక్కువ వేసుకొని టొమాటోస్ కొంచెం ఎక్కువ వేసుకుంటే కొంచెం పుల్లగా టేస్టీగా బాగుంటుంది అనమాట కర్రీ. సో కెమెరా సెట్ చేస్తున్నాను, అది సెట్ అవ్వట్లేదు, అందుకని అది అటు ఇటు పడిపోతుందని చెప్పి మళ్ళీ సెట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఏమైందంటే నేను డిజిటెక్ వాళ్ళది స్టాండ్ తీసుకున్నాను వీడియోస్ తీయడానికి. బట్ అది అన్నిసార్లు నాకు కన్వీనియంట్గా అనిపించట్లేదు. వ్లాగ్స్ చేద్దామని తీసుకున్నాను కానీ సో మంచి స్టాండ్ వేరే ఏదైనా తీసుకోవాలా, లేకపోతే నాకు అది యూస్ చేయడం రాలేదు. టైం పెట్టి కొంచెం చూద్దాము అంటే కుదరనే లేదు. ఈ వీకెండ్ ఖచ్చితంగా ఆ స్టాండ్ తీసి చూసి కొన్నందుకు అది ఎలా యూజ్ అవుతుంది, ఎలా తీయచ్చు వీడియోస్ అని తీసి చూడాలి. సో అప్పుడు నాకు ఈ ప్రాబ్లం ఉండదు. ఫోన్ అక్కడ ఎక్కడ పెట్టడం వల్ల ఫోన్ అయితే పడిపోతుంది అనమాట. ఇంకా అందుకని దాన్ని సెట్ చేసుకోవడమే సరిపోయింది నాకు. అండ్ ఎవరికైనా మంచి స్టాండ్ ఈ కుకింగ్ వీడియోస్ తీసుకోవడానికి అండ్ ఎక్కడైనా పెట్టి తీసుకోవడానికి మనం అటు ఇటు వెళ్తున్నా ఎలాంటి ఇది అయితే బాగుంటుందంటే అనేది ఎవరికైనా ఐడియా ఉంటే కొంచెం కామెంట్ బాక్స్లో సజెస్ట్ చేయండి, చూస్తాను నేను కూడా. ఆల్రెడీ తీసుకున్నాను, అది ఎట్లా యూజ్ చేయాలో తెలీదు, తీసి చూడలేదు ఇంతవరకు. సో అది తీసి చూడాలి, తీసి చూసి ఇంకా ట్రై చేయాలి దాంతో ట్రైపాడ్ తోటి తీయడానికి. సో ఇంకా చట్నీ అయితే తాలింపు వేసేసి కూర కూడా పొయ్యి మీద వేసేసాను. అరౌండ్ 10:30 అవుతుంది అప్పటికి టైము. సో మా 10 కల్లా స్కూల్కి వెళ్ళిపోతాడు. ఇంకా 11 లోపు ఈ బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసేసుకొని వంట కూడా పొయ్యి మీద వేసేసి 11:30 11:45 కల్లా అయితే క్లోజ్ చేసేస్తాను. ఎందుకంటే నాకు 1 to నైట్ 8 to 9 వరకు ఉంటుంది అనమాట. ఆఫీస్ అవర్స్ నాది 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్కసారి ముందే స్టార్ట్ అవుతుంది. ఏమన్నా స్టాండప్ కాల్స్ అలా ఉంటే మార్నింగే లాగిన్ అయ్యి కాల్స్ అటెండ్ అయ్యి మధ్యాహ్నం నుంచి కూర్చుంటాను. ఇంకా 1కి కాబట్టి ఈలోపు నాకు మ్యాక్సిమం అన్ని పనులు అయిపోతాయి. ఒక్కొక్కసారి మాత్రం ముందే స్టార్ట్ అవుతుంది, అప్పుడు ఇంకా తప్పదు కదా, అటెండ్ అవ్వాలి కాబట్టి అవుతాను. ఇంకా ఈరోజైతే నేను కూడా బ్రేక్ఫాస్ట్ తింటున్నాను. నాకు ఫుల్ ఆకలేస్తుంది. నార్మల్గా ఒక్కొక్క రోజు తింటాను, ఒక్కొక్క రోజు తినను. తినాలనిపిస్తే తింటా, వద్దు అనుకుంటే తినను. ఆ రోజు కాన్ఫ్లెక్స్ తినేస్తాను. సో అలా కన్సిస్టెంట్గా అయితే తినాలి అని అయితే ఏం లేదు. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేసేలోపు ఇది కూడా అయిపోయింది కర్రీ. సరే అన్నం అప్పుడే వండడం ఎందుకులే, ఇంకా 1 o'clockకి మా వాడు వస్తాడనమాట, అప్పుడు వేడిగా వండుదాంలని 12:15కి 12:30కి అలా అయితే పెడతాను అన్నం పొయ్యి మీద. సో అప్పుడు వచ్చేపాటికి వేడిగా ఉంటుంది కదా. కర్రీ మాత్రం చేసి పక్కన పెట్టేస్తాను, ఒక పని అయిపోతుంది అని చెప్పి. అన్నం తినే ముందు వండుతాను. సరే తర్వాత ఇంకా కిచెన్ కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసేసుకున్నాక అనిపించింది వడియాలు ఏమన్నా వేయిద్దాంలే అని చెప్పి. ఇంట్లో ఉన్నాయి గొట్టాలు వడియాలు ఇవన్నీ. సో ఇంకా అవి కూడా వేయించి ఇల్లు కూడా మొత్తం క్లీన్ చేసేసి ఇల్లు తుడిచేసాను. తుడిచేసాను. నెక్స్ట్ ఇంకా ఎలాగో కర్రీ కూడా చేయడం అయిపోయిందిగా, ఇంకా అన్నం తర్వాత కదా చేసేది. ఇంకా సో లాగిన్ 1 o'clockకి కదా అని చెప్పి
ఇంకా మా అపార్ట్మెంట్లో అయితే నిన్న సంకష్టహర చతుర్థి కదా, విఘ్నేశ్వరుడికి అయితే అభిషేకం చేశారు అండ్ బాగా అలంకరించారు. సో ఆ వీడియోస్ అనమాట ఇవి. చాలా బాగా చేశారు చూడండి. ఎవ్రీ సంకష్టహర చతుర్థికి ఇలాగే అభిషేకం అవి చేసి ప్రసాదం పెట్టి నైవేద్యం అవి పెడతారు కదా, ఎవరి ఇష్టం ఉంటే వాళ్ళు పెట్టి అవి ప్రసాదంగా పంచుతారు. సో ఆ వీడియోస్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. చాలా బాగున్నారు కదా వినాయకుడు. సో అలా అయితే చేస్తారు. ఇంకా నెక్స్ట్ అయితే నేను నా లాగిన్ టైం అయిపోయింది. సో ఇంకా లాగిన్ అయిపోయా. ఇంకా ఇక్కడ కూర్చున్నానంటే ఇక నాకు ఇంకా మిగతా వర్క్ అన్నీ షట్ డౌన్ అయిపోతాయి అన్నమాట నా మైండ్లో నుంచి. ఎందుకంటే ఇప్పటిదాకా ఆ వర్క్స్తో సరిపోతుంది. ఇంకా లాగిన్ అయ్యాక మాత్రం ఇంకా తప్పదు కదా, ఈ వర్క్స్ చూసుకోవాలి. సో అండ్ మా టీంలో ఇప్పుడు నేను ఒకదాన్ని అండ్ కొత్త ప్రాజెక్ట్ అనమాట. సో చాలా డిపెండెన్సీస్ ఉన్నాయి అండ్ చాలా లెర్నింగ్స్ కూడా ఉన్నాయి. సో అందుకని కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఉండాల్సి వస్తుంది. సో అన్నీ మేనేజ్ చేసుకోవాలంటే ఒక్కొక్క రోజు విసుకొస్తుంది నాకు కూడా. నేను కూడా చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యి అరిచేస్తూ ఉంటాను ఇంట్లో. బట్ మానేద్దామా అంటే ఇన్ని రోజులు కష్టపడి ఇక్కడ దాకా వచ్చాక మానేయాలి అంటే మనసు ఒప్పదనమాట. సో ఇంకా అలా కొంచెంసేపు వర్క్ చేసుకున్నాక ఈశాన్ రాకముందే నేనైతే లంచ్ ఫినిష్ చేసేసాను ఈరోజు. ఆమ్లెట్ వేసుకొని ఈ పొటాటో టొమాటో కర్రీ అండ్ వడియాలు వేసుకొని అయితే లంచ్ ఫినిష్ చేసేసాను. ఎందుకంటే ఆఫ్టర్నూన్ నుంచి వర్క్ ఉంది. సో అందుకని వాడు వచ్చాక మళ్ళీ వాడికి అన్నం పెట్టి ఇంకా టైం సరిపోతుంది కదా, అప్పుడు మళ్ళీ ఇంకా నేను కూడా తింటూ ఉంటే టైం కుదరదని ఈ వర్క్ ఉంటే ఒక 1 అవర్ చూసుకొని తినేసేసాను నేను కూడా. సో మోస్ట్లీ వర్కింగ్ వాళ్ళందరూ ఇలానే ఉంటారు కదా, అటు ఇటు మేనేజ్ చేసుకోలేక ఇబ్బంది పడిపోతూ ఉంటాము. బట్ ఫ్రైడే మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే నెక్స్ట్ 2 డేస్ హాలిడే కాబట్టి. ఇంకా నా ఫోన్ కవర్ అండ్ ఫ్రంట్ స్క్రీన్ గార్డ్ అయితే చూడండి అసలు ఎలా అయిపోయిందో. ఇంకా దానిదైతే కొత్తది ఆర్డర్ పెట్టాను, వచ్చింది ఇదిగోండి చూడండి. ట్రాన్స్పరెంట్ది అయితే ఆర్డర్ పెట్టాను, వేరే కలర్స్ అవన్నీ ఎందుకులే అని చెప్పి ఇంకా బ్యాక్ కవర్ ఓల్డ్ది తీసేసి న్యూది వేశాను. ఇంకా ఆఫ్టర్నూన్ వర్క్ అవి ఫినిష్ చేసుకొని ఇంకా ఈవినింగ్ అరౌండ్ 6 అప్పుడు మాత్రం ఇంకా మధ్యలో మా వాడిని నిద్రపుచ్చేసాను. ఇంకా వాడు లేచాడు, ఇంకా రాగి జావ ప్రిపేర్ చేద్దామని అయితే చేస్తున్నాను. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను, అవి బాగా హీట్ అయ్యాక 1 స్పూను అండ్ ఇంకొంచెం రాగి పిండి దీంట్లోనే పట్టించాము. రాగులు తెచ్చి వాటిని అయితే ఎండలో ఎండబెట్టి అండ్ పొడి చేసి జల్లిచ్చి తెచ్చామన్నమాట. బయట పౌడర్స్ కొన్ని బాగానే ఉంటాయి కానీ సరేలే ఒకసారి ఇలా ట్రై చేద్దామని ఒక 2 kgs అయితే మా అత్తయ్య ఇలా చేశారు. చాలా బాగా వచ్చింది పిండి. బట్ కొంచెం టైం స్పెండ్ చేయాలి దానికోసం. ఇట్లా పెద్దోళ్ళు ఉంటే మనకి ఇలాంటివి చేసిస్తారు కదా. సో తనైతే మా వాడి కోసం ఇలా రాగి పిండి అయితే చేసి ఇచ్చారు, అదే యూస్ చేస్తున్నాను. కొంచెం బెల్లం వేసి అయితే ఇస్తాను. అంతకుముందు పాలు ఇచ్చేదాన్ని ఈవినింగ్, ఇప్పుడు పిల్లలకి అంతగా పాలు ఇవ్వద్దంటున్నారని చెప్పి రాగి జావకైతే షిఫ్ట్ చేశాను. డేలో ఒకసారి మాత్రమే ఇస్తాను మిల్క్. నెక్స్ట్ ఇంకా అవి మార్నింగ్ నానబెట్టిన సజ్జలు ఇవన్నీ ఆరబెట్టేశాను. ఇవి ఆరబెట్టి దాంట్లో తేమంతా పోయినాక పౌడర్ చేయాలి కదా. సో ఇంకా రాగి జావ కూడా రెడీ అయిపోయింది. ఈలోపు ఇంకా దీన్ని అయితే ఇంకా చల్లార్చి వాడికైతే ఇచ్చేద్దామని గ్లాస్లో పోసాను. మరీ చిక్కగా చెయ్యను, ఎందుకంటే తాగే కన్సిస్టెన్సీ ఉంటే తొందరగా తాగుతారు కదా. సో అందుకని కొంచెం పలచగానే చేసుకుంటే బెస్ట్ అండ్ హెల్దీ. సో ఇంకా ఇవి ఆరినాక ఒక 1/2 అవర్ అయినాక అయితే ఆరబెట్టినాక వీటన్నిటిని గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఫ్యాన్ కింద పెడదాంలే, కిచెన్లో అంత గాలి రావట్లేదు అని చెప్పి మా బుడ్డి లిటిల్ స్టార్ కూడా వచ్చేసాడు ఇక్కడ నాకు హెల్ప్ చేయడానికి. ఏ పని చేస్తున్నా నేను కూడా చేస్తానైతే ముందు వస్తాడనమాట. సరే కొంచెం వాడితో కూడా వేస్తే వాడికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, అన్నీ వేయకపోయినా కొంచెం వేయిస్తే అని కొన్ని తీసి వేపిస్తాను. ఇంకా నెక్స్ట్ ఇవన్నీ మార్నింగ్ ఇడ్లీకి నానబెట్టిన పిండిలు ఇవన్నీ ఈవినింగ్ అయితే వేసుకుంటున్నాను. ఒక 7 అవర్స్ అలా నానితే ఇడ్లీ పిండి అయితే బాగా మెత్తగా వస్తుంది. సో ఇక్కడ కెమెరా ఫిక్స్ చేసుకొని పెట్టి ఇంకా ఇడ్లీ పిండికి అయితే వేసేస్తున్నాను అనమాట.
నెక్స్ట్ ఇంకా ఇడ్లీ పిండి కొంతమంది అయితే బియ్యంతో వేస్తారు కదా, మా సైడ్ అయితే ఓన్లీ రవ్వతోనే చేస్తారు. ఇంతకుముందు చాలా రవ్వలు ట్రై చేశాను, ఏమీ బాగుండట్లేదు. అండ్ రీసెంట్గా అయితే విజయ ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నా, అది కొంచెం పర్వాలేదు, బాగుంటుంది. ఇడ్లీ సాఫ్ట్గా అండ్ రవ్వ కూడా మరీ గట్టిగా కాకుండా కొంచెం సన్నగా బాగుందనమాట. సో ఇంకా అలా అయితే పిండి మిక్సీ వేసేసి, ఇడ్లీ పిండి నేను మిక్సీలోనే వేస్తాను, ఈ గ్రైండర్లు ఇవంతా నేను పెట్టుకోను, అది చాలా టైం టేకెన్ అండ్ అది క్లీన్ చేయాలి. అందుకని చెప్పి నేను ఎక్కువ మిక్సీలోనే వేస్తాను, చాలా బాగా స్మూత్గానే వస్తాయి. 1 గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ రవ్వ తీసుకుంటే చాలు. ఇంకా రవ్వ కూడా పిండుకొని ఇవి రెండు మనం కన్సిస్టెన్సీ చూసుకొని కలుపుకొని పక్కన పెట్టేసి నైట్ అంతా ఫెర్మెంట్ అయినాక మార్నింగ్ యూస్ చేసుకుంటే మంచిగా ఉంటాయి ఇడ్లీ. ఒకప్పుడు నాకు అసలు ఇవి ఏం వచ్చేవి కాదు, పెళ్ళికి ముందు మా ఇంట్లో ఉన్నప్పుడు మా నాన్నమ్మే చేసేదాన్ని. బట్ పెళ్ళయ్యాక ఈ 10 ఇయర్స్లో మాత్రం చాలా నేర్చుకున్నాను. 10 ఇయర్స్ అని చెప్పను, ఫస్ట్ 5 ఇయర్స్ మేమిద్దరమే ఉన్నప్పుడు మాత్రం ఇన్ని చేసేదాన్ని కాదు. కుదిరితే చేసేదాన్ని, లేకపోతే ఇద్దరం ఆఫీస్లో బయట తినేసి వచ్చేవాళ్ళం. బట్ ఒక లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి మాత్రం ప్రతిదీ ఇంట్లోనే చేస్తున్నాను. నాకు రాకపోయినా కూడా ఇంట్లోనే ట్రై చేస్తూ ఉంటానన్నమాట. సో అలా చేయడం వల్ల మనం కొంచెం నేర్చుకున్నట్టు ఉంటుంది, రేపు మన పిల్లలకి ఏదన్నా అడిగినా చేసి పెట్టడానికి బాగుంటుంది అని అన్నీ ఇంట్లోనే చేస్తున్నాను. అదే ఇంతకుముందు మేమిద్దరమే ఉన్నప్పుడు మాత్రం అన్నీ ఆర్డర్ పెట్టి తెప్పించుకునేదాన్ని. ఇంకా ఈ పనులన్నీ అయిపోయాక కొంచెం టీ తాగితే రిలాక్సేషన్ కదా మనకి, ఇంకా సో టీ అయితే పెట్టుకొని తాగుతున్నాను. కొంచెం ఒక యాలుక్కాయ కూడా వేసాను ఈరోజు అయితే. అప్పుడప్పుడు అల్లం, అప్పుడప్పుడు యాలుక్కాయ, ఏది అందుబాటులో ఉంటే అది వేసుకుంటాను. ఇలాచీ ఫ్లేవర్ తాగాలనిపించింది నాకు. సో ఇంకా ఈవినింగ్ అయితే టీ పెట్టుకొని ఇంకా ఇవన్నీ కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ ఇంకా మళ్ళీ నైట్కి ఏం చేయాలని చూడాలి కదా డిన్నరు. సో ఇంకా ల్యాప్టాప్ కూడా క్లోజ్ చేసేద్దాము, ఇంకా ఎలాగో 7 అవుతుంది అని చెప్పి ఇవన్నీ నా ఫైనల్గా ఒకసారి మెయిల్స్ అన్నీ చెక్ చేసుకొని ఇంకా ఏమీ లేవు అని టీ అయితే ప్రశాంతంగా తాగుతున్నాను. మా వాడు వాడి పాటికి వాడు ఆడుకుంటున్నాడు. ఇంకా నేను నా టీని అయితే ఫినిష్ చేసేస్తున్నాను. ఈ ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ చాలా బాగున్నాయి. నేను లాస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళాను కదా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి, అప్పుడు మేమిద్దరం చార్మినార్ వెళ్ళి అక్కడైతే తీసుకొచ్చామన్నమాట. ఇంకా తను అన్ని కప్స్ నేనేం చేసుకుంటాలే, ఒక 2 నువ్వు కూడా తీసుకో అని చెప్పి ఇచ్చింది. చిన్నగా సింపుల్గా అండ్ చాలా క్యూట్గా బాగున్నాయి. కొంచెమే టీ తాగాలనుకుంటే ఇవి యూస్ చేస్తాను, అండ్ కొంచెం ఎక్కువ తాగాలనుకుంటే వేరే కప్స్ యూస్ చేస్తాను. ఇదైతే చాలా చిన్న కప్పు, కొంచెం చాలు అనుకున్నప్పుడు ఇవి దీంట్లో పోసుకొని తాగుతాను. సో ఇంకా అలా అయిపోయి షట్ డౌన్ చేశాక మళ్ళీ ఇంకా ఏదో గుర్తొచ్చి ఓపెన్ చేశాను. సో ఇంకా అది కూడా అన్నీ ఫినిష్ చేసేసుకొని ఇంకా చూడండి గిన్నెలు ఎన్ని ఉన్నాయో మార్నింగ్ నుంచి. ఇంకా నాకైతే గిన్నెలకి పెద్ద ప్రాబ్లం లేదు, ఇంకా అవన్నీ డిష్ వాష్ వేసేస్తాను కాబట్టి ఇంకా బాత్ చేద్దాము, ఇంకా ల్యాప్టాప్ అని కూడా అయిపోయింది కదా అని మా వాడికి బాత్ చేయించేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి బాత్కి వెళ్ళే ముందే ఎగ్స్ బాయిల్ చేశాను అనమాట. ఎగ్ తిందాంలే నైట్కి అని చెప్పి ఇంకా ఎగ్స్ బాయిల్ చేసి వాడికి కూడా అన్నంలో మార్నింగ్ కర్రీ ఉంది, ఇంకా అన్నం వండి ఎగ్స్ అయితే బాయిల్ చేశాను. బాయిల్డ్ ఎగ్ కావాలా ఆమ్లెట్ కావాలా అంటే ఈరోజు బాయిల్డ్ ఎగ్ అని చెప్పాడు. సో ఇంకా నేను కూడా అదే తినేద్దాంలే నైట్, ఇంకా వేరే ఏం తినకుండా అని అనుకున్నాను. బట్ తిన్నాను, ఏం తిన్నానో వీడియో కంటిన్యూషన్లో చూడండి. ఎందుకనో మరి అంత తినకూడదు అనుకున్న ఒక్కోసారి తినేస్తాం కదా. సో ఇంకా వాడి కోసం అయితే అన్నం వండేసి ఒక ఎగ్ అండ్ మార్నింగ్ చేసిన కర్రీ ఉంది. మేము నైట్ అన్నం తినము, మోస్ట్లీ ఏదో ఒక టిఫిన్ అయితే తింటాం కాబట్టి వాడి వరకు అయితే కొంచెం కర్రీ పక్కకు తీస్తా మార్నింగ్, లేదు అనుకుంటే ఎగ్ కర్రీ చేసేస్తా నైట్, సింపుల్గా అయిపోతుంది. సో ఇంకా డిష్ వాషర్ కూడా అయిపోయింది లోపు, ఇంకా వాడికి అన్నం పెట్టేసి డిష్ వాషర్ గిన్నెలని సర్దుకుందామని అయితే వచ్చేసాను. ఇది ఉంది కాబట్టి నా పని ఈజీగా అయిపోతుంది. ఇంతకుముందు మెయిన్ పెట్టుకున్నాను, వాళ్ళైతే టైం టు టైం రారు, నాకు భలే హెడ్ఏక్ అనిపించిద్ది. సో ఇంకా ఇవన్నీ మనం భరించలేంలే అని డిష్ వాషర్ కొనేసుకున్నాను. ఇది కొనుక్కున్నాక మాత్రం చాలా ఫ్రీగా ఉంది నాకు. మార్నింగ్ నుంచి ఉండే గిన్నెలన్నీ టబ్లో వేసి బయట పెట్టేస్తాను, ఈవినింగ్ అయినాక ఇంకా అవన్నీ డిష్ వాషర్ వేసేస్తాను. నేను తెచ్చుకుంటుంటే నా బుజ్జి హెల్పర్ ఉన్నాడు కదా, వాడి కూడా నేను తెస్తాను అంటాడు డిష్ వాషర్ ఎప్పుడు వేసినా కానీ. సరే తేనీలే, వాడికి కూడా ఒక యాక్టివిటీ లాగా ఉంటుందని చెప్పి వెళ్ళి తీసుకురమ్మంటే అక్కడే నుంచొని ఉన్నాడు, ఎంతసేపు అయినా రావట్లేదు. అవి కొంచెం వేడిగా ఉంటాయి అన్నమాట ఆ గిన్నెలన్నీ, హాట్ వాటర్తో అది క్లీన్ చేస్తుంది కదా. సో అవన్నీ చెంప మీద పెట్టుకొని హాయిగా వేడిని ఆస్వాదిస్తూ ఉన్నాడు అనమాట.
ఇంకా నేను వెళ్ళి తీసుకొని వచ్చేసాను. ఇంకా వీటితో అవ్వదులే అని చెప్పి ఇంకా ఎందుకంటే సజ్జబూరెలకి వేసానని చెప్పాను కదా, ఇంకా అవి కూడా పిండి వేయాలి. ఇంకా అన్ని పనులు అయిపోయినాయి, ఇంకా అవి పిండి వేసి వేయాలి కదా అని ఇంకా ఫాస్ట్గా ఇవన్నీ అయితే సర్దుకుంటున్నాను. నిన్న పిండి ఫ్లాప్ అయిందని చెప్పాను కదా, ఈరోజు అయితే వాటరే యాడ్ చేయలేదు అసలుకి, ఓన్లీ బెల్లం జిగురుతోనే మంచిగా వచ్చేసింది. నాకైతే పిండి వేయడానికి చాలా బాగా అనిపించింది, అదే ఇక్కడ చెప్తున్నాను. నిన్నైతే కొంచెం వాటర్ యాడ్ చేసా, కొంచెము అంటే ఒక 100 ml కూడా యాడ్ చేయలేదు, బట్ పల్చగా అయిపోయింది. ఈరోజు మాత్రం అసలు ఒక్క చుక్క కూడా వాటర్ యాడ్ చేయలేదు, ఓన్లీ బెల్లం జిగురుతోనే పిండి కన్సిస్టెన్సీ అయితే వచ్చింది. ఇలా ఉంటే వేయడానికి చాలా ఈజీగా ఉంటాయి కదా, అదే ఇక్కడ చూపిస్తున్నాను. చక్కగా ముద్దలాగా అండ్ చాలా సాఫ్ట్గా వచ్చింది. అదే అదే అంటారు కదా, 1-2 సార్లు చేస్తేనే ఏదైనా కానీ మనకి తెలుస్తుంది అని. సో ఇంకా నైట్ కొంచెం మార్నింగ్ కర్రీ ఉంటే ఇంకా అది దోశలో వేసుకొని ఇట్లా మసాలా దోశలాగా అయితే దాని మీద కొంచెం గరం మసాలా వేసి అదంతా ఆలు టొమాటో పూసేసి గరం మసాలా వేసి సన్నగా పెట్టేసి ఆయిల్ వేసుకొని కొంచెం చిన్నులపాయ కారం వేసుకొని తిన్నాను. అస్సలు సూపర్గా ఉంది. ఎప్పుడైనా మీ ఇంట్లో ఇట్లా ఆలు టొమాటో కర్రీ చేసినప్పుడు వేస్ట్ అయ్యకుండా ఉండాలంటే ఇట్లా దోశ మీద వేసుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట, మసాలా దోశలాగా. చెప్పాను కదా ఎగ్ తిని సైలెంట్గా ఉందాం అనుకున్నా, బట్ ఆకలి వేసేసింది పనులన్నీ చేసేటప్పటికి, ఉండలేక ఇంకా తినేసేసాను. సో అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి అనమాట, తినకూడదు అనుకున్నా కానీ తినాల్సి వస్తుంది, అండ్ డ్యూ టు హంగ్రీ. సో ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మా హస్బెండ్ వచ్చారు, ఇంకా తనకు కూడా డిన్నర్ పెట్టేసి నేనైతే ఇంకా ఈ వడలు వేసేసాను. అరిచారు, ఎందుకు నిన్న చేసావు కదా మళ్ళీ ఈ పనులన్నీ పెట్టుకుంటున్నావు అని చెప్పి, సరేలే నిన్న నువ్వు సరిగా తినలేదన్నావు కదా అని చెప్పి చేశానని చెప్పా. తిని చాలా బాగా వచ్చినాయి, బాగున్నాయి అని చెప్పారు. సో ఇంకా నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ చేసినందుకు. సో అంతే కదా, మనం చేసినవి బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి అని చెప్తే అదొక సాటిస్ఫాక్షన్ కదా. ఇంకా నేను కూడా ఒక 2 తినేసి ఇంకా కిచెన్ అయితే బిజీగా గందరగోళం అయిపోయింది, అదంతా నీట్గా క్లీన్ చేసేసుకొని ఇంట్లో బొమ్మలు అన్నీ అయితే చక్కగా సర్దేసేసాను. సో అలా అయితే నా ఫ్రైడే అయితే ఎండ్ అయింది. సో ఇదన్నమాట నా ఫుల్ డే వ్లాగ్. టుడే వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో ఇంకా నా డైలీ రొటీన్ అయిపోయింది, నైట్ టైం కూడా 11:30 అయింది. సో ఇంకా బాయ్ ఫర్ టుడే, గుడ్ నైట్.